మన హైదరాబాద్ అనగానే మేజర్‌గా ట్రాఫిక్ అన్న. ఎక్కడ ఏ సిటీలకెళ్ళినా. సో, దీన్ని ఆల్టర్‌నేట్‌గా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఇంకా తగ్గియడానికి ఏమేం ప్రాసెస్ ఉందన్న? అసలు అందరూ అంటారు హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అని. కానీ అయి ఢిల్లీ, వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి. మన అయి ఇంకా కర్ణాటక, బెంగుళూరు వీటితో పోల్చుకుంటే ఇంకా మనది తక్కువ ఉన్నట్టే. అయినా మన మన ఉన్న స్పేస్‌కి మన దగ్గర ఉన్నది కూడా కొంచెం హెవీ ఉంటుంది. కానీ ఎంత ఉన్నప్పటికీ ఫస్ట్ ఈ ట్రాఫిక్ పోలీస్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈజీగా ఫ్రీ ఫ్లో అయ్యేందుకే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక చాలా రూల్స్ చేంజ్ అయినాయి కదన్న. ఏమేం కొత్త రూల్స్ వచ్చినాయన్న ప్రెజెంట్? అట్లేం లేదు బ్రో. అంటే ఎప్పటి నుంచి ఉన్న రూల్సే ఉన్నాయి. అడిషనల్‌గా ఏందంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అన్న లైక్ ఎలాంటి సెక్షన్స్ పడతాయి? అంటే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిర్రు. హెవీ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిర్రు. సో, ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి? మినిమమ్ ఎంత రీడింగ్ వస్తే కేస్ ఫైల్ అవుతుందా? ఎంత రీడింగ్ వస్తే అంటే మినిమం ఒక 35 వరకు రీడింగ్ వచ్చిందనుకోండి, అతని పైన మేము కేసు ఫైల్ చేస్తాం. ఇంకొకటి ఈ 35 నుంచి 199 200 ఎవరికైతే వస్తుందో వీళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ టైం అయినా సరే జైలు ఉంటుంది. చాలామంది రీసెంట్గా చూస్తుంటాం లారీ డ్రైవర్స్ కానీ ఏమన్నా తాగిన వాళ్ళు నడపడం కానీ హిట్ అండ్ రన్ ఎలాంటి సెక్షన్స్ పడతాయి? సో దీనికి ఈ హిట్ అండ్ రన్ కేసులో ఏమవుతుందంటే ఇప్పుడు లైక్ వేరే స్టేట్ బండి, ఏపీ బండి కానీ తమిళనాడు బండి కానీ హైదరాబాద్లో తిప్పొచ్చు అంటారా? లేకపోతే తిప్పడానికి ప్రాపర్ పేపర్స్ అవన్నీ ఉంటేనే పాసిబుల్ అవుతుందా? లేదు, యాక్చువల్లీ ఈ అవుట్ స్టేట్స్ బండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పుడు కర్ణాటక బండి ఉంది ఎగ్జాంపుల్, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక పర్మిషన్ అంటూ వస్తుంది. ఆ పర్మిషన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఇది 2 వీలర్స్కి ఉంది, 4 వీలర్స్కి ఉంది. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ట్రాఫిక్ పోలీస్ పోలు శంకర్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? ఆల్ గుడ్ అన్న, ఆల్ గుడ్. అంతా ఓకేనా? అంతా హ్యాపీ అన్న. చెప్పండి అన్న, యాజ్ ఏ ట్రాఫిక్ పోలీస్ మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ట్రాఫిక్ పోలీస్కి సపరేట్ అంటూ ఉండదు. 2010లో నా రిక్రూట్మెంట్ జరిగింది. 2010లో నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా. తర్వాత ఫస్ట్ పిఎస్ కార్ఖానా పోలీస్ స్టేషన్ 6 ఇయర్స్. సెకండ్ పోలీస్ స్టేషన్ వచ్చేసి మన ఎస్ఆర్ నగర్, అదొక 6 ఇయర్స్. ఆ రెండు పోలీస్ స్టేషన్ తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నేను ట్రాన్స్ఫర్ అయినా. సో ఇప్పుడు నేను ట్రాఫిక్ పిఎస్లో చేస్తున్నా. ఇక్కడ ఒక 5 ఇయర్స్ చేస్తాం. ఓకే. ఈ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్, వేరే వింగ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రమోషన్ లాగా? అది ప్రమోషన్ లాగా కాదు. నేను కానిస్టేబుల్గా సెలెక్షన్ అయ్యి ఇప్పుడు కానిస్టేబుల్గానే ఉన్నాను. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ వేరే ప్రమోషన్స్కి వేరే బ్యాచ్ వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ మాకు ఉంటుంది. సో మాకు రావడానికి ఈజీగా ఇంకా కొంచెం టైం పట్టవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అన్న అందరు ట్రాఫిక్ పోలీసులకి. ఇంత టెంపరేచర్లో కూడా మీరు ఇంత మంచిగా డ్యూటీ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా మమ్మీ డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఒక లేబర్, వాళ్ళు మేస్త్రి పని చేస్తుండే డాడీ. ఓకే. సో డాడీకి 4 పిల్లలం, అక్క, నేను, చెల్లి, తమ్ముడు. సో అందరం కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాం. నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత రీసెంట్గా ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయినా. ఓకే. సో ఇది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక చాలా రూల్స్ చేంజ్ అయినాయి కదన్న. ఏమేమి కొత్త రూల్స్ వచ్చినాయి అన్న ప్రజెంట్? అట్లేం లేదు బ్రో. అంటే ఎప్పటి నుంచి ఉన్న రూల్సే ఉన్నాయి. అడిషనల్గా ఏంటంటే కొంచెం ఇంకా స్ట్రిక్ట్ చేసిండ్రు ఇప్పుడు ఇంతకుముందు మాకు ఇన్స్టా పేజ్ ఉండకపోతుండే, ఇప్పుడు ఇన్స్టా పేజ్ వచ్చింది కొత్తగా. ఇంకా యూట్యూబ్లో కూడా రాబోతున్నట్టు తెలిసింది. వస్తుందో రావచ్చు. ఓకే. మెయిన్ ట్రాఫిక్ పోలీస్. సో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో, ఎక్కడెక్కడైనా ట్రాఫిక్ స్లో అవుతుంది, చాలామందికి ఈ వెనకాల నిలబడ్డ వాళ్ళకి ముందు ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందన్నది తెలియదు. సో ఇట్లాంటివి విత్ ఇన్ సెకండ్స్లో మాకు అక్కడ ఎందుకు జామ్ అయిందో అన్న రీజన్ మేము పోస్ట్ చేస్తే, మా ఇంటర్నల్ గ్రూప్లో పోస్ట్ చేస్తే, అది మా కమిషనర్ ఆఫీస్ నుంచి ఫేస్బుక్లో పెట్టడం కానీ, తర్వాత ఇన్స్టా పేజ్లో పెట్టడం కానీ చేస్తున్నారు. దాని ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ వస్తున్నా ట్రాఫిక్ ఎందుకు అవుతుందని. ఇంకా నెక్స్ట్ రాబోయే 2 డేస్లో ఏమైనా పెద్ద పెద్ద ప్రొసెషన్స్ ఉన్నాయనుకో, ఊరేగింపులు, ఆ టైంలో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్నది ఒక 2 రోజుల ముందే చెప్తున్నాం. కాబట్టి
పబ్లిక్స్కి ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, ఏదున్నా లైవ్ అప్డేట్ మన సోషల్ మీడియా అకౌంట్స్లో. యా కంపల్సరీ. ఓకే, దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఉంటుంది కదా డిఆర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్ళాలి, ఒక రూట్లో వెళ్తున్న వ్యక్తి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని ట్రాఫిక్ వాళ్ళే చెప్తున్నప్పుడు ఆయన ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తుంది మాకు. మన హైదరాబాద్ అనగానే మేజర్గా ట్రాఫిక్ అన్న, ఎక్కడ ఏ సిటీలకు వెళ్ళినా. సో దీన్ని ఆల్టర్నేటివ్గా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా తగ్గడానికి ఏమేం ప్రాసెస్ ఉందన్న? అసలు అందరూ అంటారు హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అని, కానీ ఢిల్లీ, వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి, మన కర్ణాటక, బెంగళూరు, వీటితో పోల్చుకుంటే ఇంకా మనది తక్కువ ఉన్నట్టే. అయినా మన ఉన్న స్పేస్కి మన దగ్గర ఉన్నది కూడా కొంచెం హెవీ ఉంటుంది. కానీ ఎంత ఉన్నప్పటికీ ఫస్ట్ ఈ ట్రాఫిక్ పోలీస్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈజీగా ఫ్రీ ఫ్లో అయ్యేందుకే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే ఇంకా తగ్గే ఛాన్సెస్ అంటే ట్రై చేస్తుండే. దాంట్లో కూడా ఎంతవరకు మనం రోడ్ వైండింగ్ చేయొచ్చు, రోడ్ సైడ్లో ఏవేవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత రోడ్ వైడింగ్ చేసినా ఒక లిమిట్ వరకే కదా. దాని తర్వాత ఇంకా చూడాలి, అది హయ్యర్ ఆఫీషియల్స్ ఇంకా దాని గురించి ఏం ఆలోచిస్తుందో, అది ఎట్లా ఉండబోతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అన్న లైక్ ఎలాంటి సెక్షన్స్ పడతాయి అంటే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, హెవీ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, సో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి? ఓకే, మంచి క్వశ్చన్ భయ్య. ఇది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడైతే మనం దొరుకుతామో అక్కడనే ఉన్న ఆఫీసర్ ప్రొసీజర్ ఏందని క్లియర్గా చెప్తారు. కానీ చాలామంది నాకు కూడా కాల్ చేసి నిన్న పలానా పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రొసీజర్ ఏందో క్లియర్గా చెప్తా. ఒక వ్యక్తి కార్ కానీ బైక్ కానీ డ్రంక్ చేసి నడిపించినప్పుడు చెకింగ్లో పోలీస్ వాళ్ళకి దొరికితే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే అతన్ని ఎంతవరకు తాగిండు అన్నది మనకు ఒక మీటర్ ఉంటుంది, బిఎస్ అంటే బాడీ ఆల్కహాలిక్ కన్జంప్షన్. అది పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. చాలామంది ఇదే అంటారు, నేను 2 బీర్లు తాగినా నాకు తక్కువ వచ్చింది, ఆయన ఒకటే బీర్ తాగిండు, లేకపోతే ఆయన ఒకటే పెగ్ తాగిండు, ఆయనకి ఎక్కువ వచ్చింది అనుకుంటారు. సో ఇది ఎట్లుంటుంది అంటే బాడీ ఆల్కహాలిక్ కన్జంప్షన్ నేను కెపాసిటీ మంచి కెపాసిటీ బట్టి ఆ రీడింగ్ ఉంటుంది అనమాట. సో ఆ రీడింగ్లో మాకు మంచి దొరికిండు, ఇక ఇతనికి మనం బండి సీజ్ చేయొచ్చు అన్న రీడింగ్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఆ బండి సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ వ్యక్తికి నీకు ఈ సెక్షన్ పైన పలానా సెక్షన్ పైన మేము ఇంత నీ రీడింగ్ ఇంత వచ్చిందని ఒక స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్ తీసుకొని నెక్స్ట్ డే కౌన్సిలింగ్ వెళ్ళాలి. మన హైదరాబాద్లో మేజర్గా 2 కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి బేగంపేటలో ఒకటి ఉంది, బేగంపేట పోలీస్ స్టేషన్ అనుకొని, ఇంకొకటి మన శివకుమార్ లాల్ స్టేడియం అని ఉంది మనకి, గోషామహల్, ట్రాఫిక్ గోషామహల్ పోలీస్ స్టేషన్లో మనకు టెస్ట్ సెంటర్, ఈ కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ 2 కౌన్సిలింగ్ సెంటర్కి ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు మ్యారేజ్ అయిన వ్యక్తి అంటే భార్యను తీసుకెళ్ళాలి, మ్యారేజ్ కాని వ్యక్తి తల్లిదండ్రులను ఎంబడి తీసుకొని పోవాలి. తల్లిదండ్రులు కూడా అవైలబుల్ లేకపోతే సొంత అన్న అక్క ఎవరైనా సరే ఇట్లా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఆ కౌన్సిలింగ్ సెంటర్ పోయిన తర్వాత అక్కడ ఒక 30 to 40 minutes ఒక కౌన్సిలింగ్ అవుతుంది మనకి. దాని తర్వాత వాళ్ళు స్టాంప్ కొట్టి మళ్ళీ అదే రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని తీసుకుపోయి ఏ పోలీస్ స్టేషన్ అయితే మన బండి పట్టుకోరో ఆ పోలీస్ స్టేషన్లో మనం ఆ రిసిప్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పుడు వాళ్ళు అది ఫైల్ చేసి మేము కోర్టుకి పిలుస్తాము. కోర్టులో వచ్చి చలాన్ కట్టుకొని వచ్చిన తర్వాత బండి తీసుకొని వెళ్ళండి అని చెప్తారు. ఇది ప్రొసీజర్. మినిమం ఎంత రీడింగ్ వస్తే కేసు ఫైల్ అవుతుందా? ఎంత రీడింగ్ వస్తే అంటే మినిమం ఒక 35 వరకు రీడింగ్ వచ్చింది అనుకోండి, అతని పైన మేము కేసు ఫైల్ చేస్తాం అంతే. ఇంకొకటి 35 నుంచి 199 200 ఎవరికైతే వస్తుందో వీళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ టైం అయినా సరే జైలు ఉంటుంది. ఓకే, ఎన్ని మంత్స్? ఆ జైలు అది డిపెండ్, యాక్చువల్లీ 3 months వరకు జైలు. సో అతనికి 1 week నుంచి స్టార్ట్, 1 week 4 days, 1 week 15 days అట్లా 1 week నుంచి 3 months లోపు ఎంతవరకైనా జైలు వేయచ్చు. ఓకే, ఇది ఒక రూల్ ఉంది. చాలామందికి జైలుకి పోయి వచ్చిన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి జైలుకి పోయి వస్తారు, మళ్ళీ కూడా వాళ్ళు దొరుకుతున్నారు. ఇది చాలా బాధ అనిపిస్తుంది. సో సెకండ్ టైం మీకు రీడింగ్ 200 రాకుండా ఎంత వచ్చినా కానీ జైలే ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఫస్ట్ టైం అనుకోకుండా ఒక దొరికిన వాళ్ళు సెకండ్ టైం ఖచ్చితంగా మళ్ళీ తాగి డ్రైవ్ చేయకండి. అదొక రిక్వెస్ట్ నా తరఫు నుంచి, మొత్తం ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే ఆ తాగి నడపడం వల్ల ఇతను ఎక్కడైనా పడిపోతాడు, సెల్ఫ్ ఫెల్ డౌన్ ఒక ప్రాబ్లం ఉంది.
తర్వాత సెల్ఫ్ ఫెల్ డౌన్లో కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి సార్. సెల్ఫ్ ఫిల్ డౌన్ అది కొంచెం అది ఎల్లండి వాళ్ళు చూసుకుంటారు, నాకు కొంచెం అది ఐడియా లేదు. అయితే సెల్ఫ్ ఫిల్ డౌన్ కాకుండా నువ్వు నడిపిస్తూ వేరే వాళ్ళకి కూడా నువ్వు యాక్సిడెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా స్ట్రిక్ట్ నడుస్తుంది. ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము ఒకటి సాటర్డే సండే ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ సండే నైట్ ఇట్లా చేసేవాళ్ళం వీకెండ్స్ అని. కానీ ఇప్పుడు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుంది త్రూ అవుట్ ద సిటీ. సో చాలా స్ట్రిక్ట్గా చాలా రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టైంలో. అయితే చాలామంది రీసెంట్గా చూస్తుంటాం లారీ డ్రైవర్స్ కానీ ఈవెన్ తాగిన వాళ్ళు నడపడం కానీ హిట్ అండ్ రన్ ఎలాంటి సెక్షన్స్ పడతాయి? సో దీనికి ఈ హిట్ అండ్ రన్ కేసులో ఏమవుతుందంటే చాలా వరకు హిట్ అండ్ రన్ ఒక వెహికల్ ఇప్పుడు లారీ ఒక కార్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళని లోకల్ పబ్లిక్ ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఇంకా కొంచెం 5 నిమిషాలు ముందు వచ్చేది ఉండే, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తే బ్రతికిచ్చే వాళ్ళము. ఇట్లాంటి సిచ్యువేషన్లు చాలా జరిగినాయి, హైవేస్లలో ఎక్కువ జరిగినాయి. అందుకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసుకొచ్చింది. హిట్ అండ్ రన్ కేసులో చాలా సివియర్గా డైరెక్ట్ మనిషికి 7 years జైలు వేస్తాము అని. సో హిట్ అండ్ రన్ కేసులో ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి హిట్ చేసినప్పుడు భయపడకుండా వాళ్ళే ఎవరికైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించడం అట్లాంటివి జరిగితే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడతారు. ఇతనికి ఏదైతే పనిష్మెంట్ ఉందో అది చాలా తక్కువ ఉండొచ్చు పనిష్మెంట్. కానీ పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఏమవుతుందో అని భయపడి పారిపోయింది అనుకోండి, వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి. తర్వాత ఎట్లయినా ఎంక్వైరీలో ఆ వ్యక్తి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు అతనికి 7 years జైలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి హిట్ అండ్ రన్ కేసు అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. వితౌట్ లైసెన్స్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఎంత ఛార్జెస్ పడతాయి అని? వితౌట్ హెల్మెట్కి ఫస్ట్ చలాన్ అయితే మనం 135 వేస్తున్నాము. 90 days లోపల ఈ చలాన్ ఇంకా కంటిన్యూ మళ్ళీ హెల్మెట్ వితౌట్ దొరికింది అనుకోండి అప్పుడు 235 పడుతుంది. మళ్ళీ 90 days లోపల ఇంకోసారి దొరికితే అది అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. చాలామందికి తెలియదు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఈ ట్రిపుల్ రైడింగ్కి ఒకటేసారి మనం 1,235 రూపీస్ వేస్తున్నాం. సో ఏంటంటే పబ్లిక్ ఒక 100-200 పెట్టుకొని ఏదైనా జర్నీ చేసుకుంటే అయిపోతుంది. అదే ట్రిపుల్ రైడింగ్ పోయి పోలీసు వాళ్ళకి దొరికి ఒక చలాన్ పడిన ఒక ఫోటో తీసినప్పుడు చలాన్ పడ్డాయి అనుకోండి 1000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. సో జాగ్రత్తగా మన డబ్బుని కాపాడుకోవాలి అన్న సెన్స్ కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఉండాలి. సో అది లేక పోలీసులు ఏమన్నారు, చాలామంది ఏం చేస్తారు అసలు మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ దొరికినప్పుడు నువ్వు స్ట్రేట్గా ఒక కాప్ నేను చూసి ఫోటో కొడుతున్నావు అన్న టైంలో కొడితే 1000 రూపాయలు చలాన్ పడుతుంది. మళ్ళీ బండి ఆపి మేము చెక్ చేసినప్పుడు అతని లైసెన్స్ పైన మేము చలాన్ వేస్తాం. మన రూల్స్ ఉండగా కూడా ఇట్లా వస్తుంది. లైసెన్స్ పైన కొన్ని పాయింట్స్ పడతాయి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం వేరు. ఇదేంది మనం తర్వాత కూడా బండి ఒకవేళ సీజ్ అయితే సీజ్ తెచ్చుకోవచ్చు, మళ్ళీ మనం చలాన్ పే చేసుకోవచ్చు. కానీ ట్రిపుల్ రైడింగ్ పోయేటోళ్ళు ఏం చేస్తారంటే అంత దూరం పోలీసు ఉండు అనగానే బండిని వెంటనే వెనక్కి తిప్పడం, సడన్గా బ్రేక్ వేయడం, లేదా కట్టుకొట్టిపోదామని బండిని ఇట్లా వంచడం, ఇట్లాంటివి చేస్తున్న టైంలో వెనకాల వచ్చే వాళ్ళు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇట్లా చేసే వాళ్ళపైన మళ్ళీ సపరేట్ యాక్షన్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ ఒక సెక్షన్ ప్రకారం 1000 రూపీస్ చలాన్, మళ్ళీ డేంజరస్ డ్రైవింగ్ ఇట్లా చేసే వాళ్ళకి డేంజరస్ డ్రైవింగ్ చేస్తాం. అట్లా చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ కావచ్చు. ఒకవేళ అక్కడ వెనకాల వచ్చే వాళ్ళకి సివియర్గా ఏమైనా జరిగిందనుకోండి మళ్ళీ వీళ్ళు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కోర్టు నుంచి పనిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకవేళ అనుకోకుండా అత్యవసరంగా మీరు వచ్చిన పోలీసులకు దొరికినంటే నిలబడి మీ సమస్య చెప్పుకోండి. ఏముందో చలాన్ ఫోటో పడుతుంది, చలాన్ కట్టుకొని వెళ్ళిపోవాలి. కానీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరికి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. అవి చేయొద్దు అని ఇది కూడా ఒక రిక్వెస్ట్. ఇంతకుముందు కంటే ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి అని. సో దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదు, రూల్స్ అన్నవి ఎప్పటి నుంచి స్ట్రిక్ట్ ఉన్నాయి అడిగారు. అది రూల్స్ అనేవి ఎప్పటి నుంచి కూడా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా స్ట్రిక్ట్ అయినా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైంది, మాకు స్టాఫ్ ఎక్కువైంది. కొంచెం ఇంతకుముందు మాకు ఉన్న ట్రాఫిక్ స్టాఫ్ కంటే ఇప్పుడు మన హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కొంతమంది స్టాఫ్ని తీసుకోవడం జరిగింది. సో స్టాఫ్ ఎక్కువైంది కాబట్టి ఎక్కువ చెకింగ్ జరుగుతున్నాయి. సో కాబట్టి అందరూ అనుకుంటారు ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ అయినాయి అనుకుంటారు. రూల్స్ అనేవి ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉన్నాయి. సో స్టాఫ్ ఎక్కువ పెరగడం వల్ల కొంచెం చెకింగ్ అన్నది ఎక్కువ జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా ఫోటో పర్ఫెక్ట్గా కొట్టగలుగుతారా అని అంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుందన్న ప్లేట్ నెంబర్ని
లాంగ్ డిస్టెన్స్లో ఉన్న బండిని కూడా పర్ఫెక్ట్గా కొట్టగలుగుతారు. సో ఈ టాక్ ఉంది లేదా అట్లేం లేదు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక 100 ఫొటోస్ కొడతా, దాంట్లో బ్లర్ అయినవి ఉంటాయి, నెంబర్ కనిపించనివి ఉంటాయి. 100 ఫొటోస్లో మొత్తం అన్నీ కరెక్ట్గా క్యాప్చర్ చేసుకుంటే ఒక 50-60 ఫొటోసే వస్తాయి. ఓకే. సో ఏదైతే ఈ టాక్ ఉందో ఇక అదంతా అది ఫాల్స్ టాక్. అది అయితే ఉంది. ఓకే, కెమెరాని బట్టి మాకు ఆల్రెడీ మా కెమెరాస్ డిజిటల్ కెమెరా ఒకటి ఇస్తారు. ఓకే. ఆ కెమెరాతోనే తీస్తాం. అది ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగితే అంతవరకే. ఇప్పుడు మీరు ఫోటో కొట్టగానే ఇమీడియట్గా మన ఫోన్ నెంబర్కి చలాన్ వచ్చేస్తుంది కదా? కొట్టగానే మేము పోలీస్ స్టేషన్కి పంపిస్తాం. పోలీస్ స్టేషన్లో అప్లోడ్ చేస్తాం. ఓకే. పోలీస్ స్టేషన్లో కూడా ఎంత జాగ్రత్తగా అప్లోడ్ చేస్తారంటే ఆ పర్టికులర్ ఫోటో ఆ కెమెరా లోపల ఆ స్క్రీన్ లోపల ఇప్పుడు చలాన్ పడిన తర్వాత ఆయన ఓపెన్ చేసుకున్నప్పుడు అన్ని యాంగిల్స్లో చెక్ చేస్తారు, ఇతనికి మనం కరెక్ట్గా చలాన్ వేస్తున్నామా లేదా. మళ్ళీ అతను వచ్చి ఈ చలాన్ నాకు అనవసరంగా వేసిండ్రు, దీంట్లో నేను హెల్మెట్ పెట్టుకున్నా, హెల్మెట్ లేనట్టుంది అట్లా అనడానికి కూడా ఛాన్స్ ఉండొద్దు. ఒక లైన్ క్రాస్ ఉంది, లైన్ క్రాస్ అయిన ఫోటో కంప్లీట్గా 360 డిగ్రీస్లో చూస్తారు, ఇది లైన్ క్రాస్ ఉందా లేదా అని. అవన్నీ చెక్ చేసుకొని చలాన్ వేస్తారు. బ్లైండ్గా చలాన్ వేయడానికి ఛాన్సే ఉండదు అసలు. నార్మల్గా స్పీడ్ ఎక్కువ పోయిన కేసెస్లో ఆటోమేటిక్ పడతాయి కదా? స్పీడ్ ఎక్కువ కేసెస్ అయితే మన ఇక్కడ లేవు. ట్యాంక్ బండ్ పైన ఒకటి వచ్చింది, ఎందుకంటే అది ఆ వే అన్నది స్ట్రైట్గా చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ నడుస్తుంది అని. ఇంకా మామూలుగా హైవేలో ఉంది. ఆ కెమెరాస్ ఆ స్పీడోమీటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ హైలీ డిజిటల్ ఉంటుంది. సో దాంట్లో మాత్రం అది చాలా 2-3 కిలోమీటర్స్ నుంచి కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది. అది మైనర్స్ లైక్ బైక్ కానీ స్కూటీ కానీ నడుపుతున్నారు కదా చాలామంది, వాళ్ళ విషయంలో ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? అండ్ మైనర్స్ ఎలక్ట్రిక్ స్కూటీ నడపవచ్చు, అది వితౌట్ లైసెన్స్ కదా? యాక్చువల్లీ ఎలక్ట్రిక్ స్కూటీ బైక్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఏది? యాక్చువల్లీ ఎలక్ట్రిక్ వాళ్ళు అమ్మేటప్పుడే దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దీనికి హెల్మెట్ అవసరం లేదు, దీనికి లైసెన్స్ అవసరం లేదు అని చెప్పి బండి అమ్ముతున్నారు. మా సొంత అక్కకి నేను ఒక బండి కొన్నా, తను కొంటా అన్నప్పుడు తను తీసుకెళ్ళిన, అప్పుడు వాళ్ళు చెప్పిన రూల్స్ కూడా ఇవే. సో నేను షాక్ అయిపోయినా, ఇట్లా చెప్పొద్దు కదా, మీరు బండి అమ్మండి, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ చెప్పండి, కానీ హెల్మెట్ అవసరం లేదు అంటే హెల్మెట్ ఎప్పుడు కూడా అది మన స్వీయ రక్షణ, మన పర్సనల్. సైకిల్ పోయినా అవసరమే, సైకిల్ పైన పోయినా అవసరం. అందుకే మనం చూస్తే ఈ సైక్లింగ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటారు. సో హెల్మెట్ అన్నది ఖచ్చితంగా అవసరం. ఈ మైనర్స్కి ఇస్తున్నారు, ఏమంటారు, మన ఎలక్ట్రిక్ బండి కదా, మైనర్ తోలవచ్చు నడపవచ్చు అని పేరెంట్స్ ఇస్తున్నారు. ఈ పేరెంట్స్కి చాలా రిక్వెస్ట్ చేసేది విషయం ఏంటంటే, ఎలక్ట్రిక్ బండి అయినా సరే స్లోగా పోతున్నా సరే మైనర్స్కి బండి ఇవ్వకండి. ఎందుకంటే మనం అనుకున్న ఇచ్చినప్పుడు వాళ్ళు మన ముందు స్లో పోతారు, ఒక్కసారి మనం దాటిన తర్వాత లేక బండి దొరికింది అని వాళ్ళు చాలా స్పీడ్గా అవుతున్నారు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. నడిపిన వ్యక్తికి దెబ్బలు తగులుతున్నాయి, వీళ్ళు పోయి వేరే వాళ్ళకి గుద్దినా వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఇది. ఓకే. ఇంకొకటి, మైనర్ డ్రైవింగ్లో దొరికితే మనం మైనర్ అనే ఏజ్ ఎంతవరకు మనం మెన్షన్ చేస్తున్నాం? 18 ఇయర్స్. 18 ఇయర్స్ లోపు వ్యక్తి ఎవరు బండి నడిపినా లైసెన్స్ లేని కారణంగా ఆ బైక్ ఎవరైతే ఇచ్చిండ్రో బైక్ ఓనర్కి వాళ్ళ పేరెంట్స్కి, ఒకవేళ పేరెంటే బండి ఇచ్చిండు, పేరెంట్దే బండి అనుకోండి, అతను ఒక్కనికి, వీళ్ళిద్దరికి కోర్టుకి పోయి కౌన్సిలింగ్ పోయి, సేమ్ ఇందాక డ్రంక్ అండ్ డ్రైవ్లో మీకు చెప్పిన కదా, ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సోషల్ సర్వీస్ చేయాలి ఒక 1 వీక్ వరకు. ఓకే. నడిపిన వ్యక్తి మైనర్ అయినా సార్, మైనర్ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అతనికి సోషల్ సర్వీస్ చేపిస్తాం. ఓకే. అదొక 1 to 1 వీక్ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం దొరుకుతానా, ఒక్కసారి దొరికినానా, లేకపోతే కంటిన్యూస్గా దొరుకుతున్నప్పుడు? లేదు, ఇది ఫస్ట్ టైం దొరికినప్పుడే ఇది ఉంటుంది. ఓకే. ఇంకా కంటిన్యూస్గా దొరుకుతుందంటే ఈ పేరెంట్స్కి ఖచ్చితంగా ఆ 25,000 రూపీస్ చలాన్ ఉంది, మళ్ళీ ఒక 3 months జైలు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది చాలా స్ట్రిక్ట్. ఎవరు కూడా దీనికే జైలుకి పంపిస్తారా అని అనుకుంటున్నారు. అట్లా పోయిన కేసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు లైక్ వేరే స్టేట్ బండి, ఏపీ బండి కానీ తమిళనాడు బండి కానీ హైదరాబాద్లో తిప్పొచ్చు అంటారా, లేకపోతే తిప్పడానికి ప్రాపర్ పేపర్స్ అవన్నీ ఉంటేనే పాసిబుల్ అవుతుందా? లేదు, యాక్చువల్లీ ఈ అవుట్ స్టేట్స్ బండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పుడు కర్ణాటక బండి ఉంది ఎగ్జాంపుల్, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మన స్టేట్కి ఏదో జాబ్కో దేనికో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు తిప్పుతున్నారు. 1 day 2 days కోసం వచ్చి మీరు వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడే ఉండి ఇక్కడనే సెటిల్ అయిపోయి అదే బండి ఇక్కడ తిప్పాలనుకున్నప్పుడు ఛాన్స్ ఉండదు. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ బండి నేను ఇక్కడ తిప్పాలనుకుంటున్నాను అని మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. అక్కడ నుంచి మనకు ఒక పర్మిషన్ అంటూ వస్తుంది. ఆ పర్మిషన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి. ఇది 2 వీలర్స్కి ఉంది, 4 వీలర్స్కి ఉంది.
చాలా ఇంకోటి అట్లా అవుట్ స్టేట్ బైక్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి కొన్ని చేసుకుంటున్నారు. అవి కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు యాక్చువల్లీ. ఎప్పుడైనా పట్టుకుంటే చాలా సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది, బండి సీజ్ కావడం, మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జరగొద్దు అంటే ఇక లోకల్ రిజిస్ట్రేషన్ బండ్లతోటే ఇది నడుపుకోండి. ఏ లోకల్ రిజిస్ట్రేషన్ బండ్లతోని ఆ లోకల్ సిటీలో మనం ఈ స్విగ్గీ, జొమాటో చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే ఇన్కమ్ కానీ ట్యాక్సెస్ కానీ లోకల్ స్టేట్కి పోతాయి అన్నమాట. ఓకే. సో ఖచ్చితంగా వేరే స్టేట్స్ వెహికల్స్ వచ్చి మన స్టేట్స్ వెహికల్లో నడపడం అది మంచిది కాదు. రూల్ కూడా అది రూల్కి అగ్నెస్టే. అది చాలా బండ్లు సీజ్ కూడా అవుతున్నాయి అట్లా. ఇప్పుడు 1-2 మంత్స్కి వస్తే కూడా సపరేట్గా మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటారా? అది చేసుకోవాలండి, 1-2 మంత్స్కి కూడా చేసుకోవాలి. అయితే ఎట్లుంటుంది అంటే అది ఓన్ పర్సనల్గా వాడుతున్నావా ఏదైనా ట్రావెల్గా వాడుతున్నావా అన్న దానిపైన మ్యాండేటరీ ఆ పైన డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ ఏ ట్రాఫిక్ పోలీస్ మీరు ఫేస్ చేసిన మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ ఇదే భయ్య. ఒకసారి మాకు ట్రాఫిక్లో డ్యూటీస్ ఎట్లుంటాయంటే ఒకరోజు మార్నింగ్ ఉంటుంది. మార్నింగ్ 7:30కి రోల్ కావాలంటే 7:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా. దాని నెక్స్ట్ డే మాకు మళ్ళీ 2 to నెక్స్ట్ డే 2 వరకు మాకు ఆఫ్ లాగా వస్తుంది. మళ్ళీ సాయంత్రం డ్యూటీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 వరకు ఉంటాం. ఈ కంప్లీట్గా మేము రోడ్ పైనే ఉంటాం. సో ఆ రోడ్ పైన ఉండడమే మాకు ఒక టఫెస్ట్ ఛాలెంజ్. కానీ ఎవరైతే ఇక డ్యూటీని ఎంజాయ్ చేసుకుంటా చేస్తే మనకు కొంత టఫ్ అనిపించదు. ఇష్టంతో చేస్తే ఇది కష్టం అనిపించదు అంటారు కదా. సో అట్లా నేను ఎప్పుడు కూడా నా పర్సనల్గా నేను డ్యూటీని ఎంజాయ్ చేస్తాను. ఎక్కువ ఏంటంటే సిగ్నల్ ఆగిన వ్యక్తులతోని నేను ఐ కాంటాక్ట్ చేస్తా, వాళ్ళకి చెప్తూ ఉంటా, అన్న ఇది మిస్టేక్ ఉంది, ఇది మిస్టేక్ మీరు చేంజ్ చేసుకోండి అని. సో ఇది ఖచ్చితంగా నేను అది చెప్పడంతో అట్లా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి, ఫాలో చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఫ్రెండ్లీ పోలీస్ మేనర్ ఇంకా ఫ్రెండ్లీ పోలీస్ మీకు తెలుసు 2014 నుంచి ఫ్రెండ్లీ పోలీస్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. 2014 నుంచి అయితే ఇంకా ఖచ్చితంగా 100% రిజల్ట్ తీసుకొచ్చారు. మా అప్పటి కమిషనర్ మహేందర్ రెడ్డి సార్ ఉండే, అప్పుడు ఆయననే ఇంట్రడ్యూస్ చేసిండేది ఫ్రెండ్లీ పోలీసింగ్. అది చాలా మంచి రిజల్ట్ తీసుకొచ్చింది అప్పట్లో. ఇప్పుడు మీకు వీక్ ఆఫ్స్ 1 వీక్ ఒకసారి? అదే మాకు వీక్ ఆఫ్స్ అంటే ఇట్లా ఇప్పుడు మాకు ఇప్పుడు మార్నింగ్ 6 hours, దాని నెక్స్ట్ డే ఈవినింగ్ 8 hours డ్యూటీ ఉంటుంది. ఈ మధ్యలో ఈ మధ్య ఒక 2 years నుంచి నైట్ డ్యూటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ నైట్ డ్యూటీలో కూడా ఏంటంటే చాలా స్పీడ్గా వస్తున్నారు అందరూ అని ఏదైతే స్ట్రైట్ రోడ్ ఉంటుందో ఆ రోడ్ పైన ఈ బ్యారికేడ్స్ వేస్తున్నాం, జిగ్జాగ్ బ్యారికేడ్స్ అని. చూస్తే మనకు పార్క్ హైట్ దగ్గర ఒకటి, రోడ్ నెంబర్ 2 మస్జిద్, మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒకటి, అట్లా కొన్ని ఇది బంజారాస్ ఏరియాలో, అట్లా ప్రతి పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఏరియాలో ఎక్కడైతే రోడ్ స్ట్రైట్ రోడ్ ఎక్కువ ఉంది, స్పీడ్గా వస్తున్నారు మనుషులు ఇక్కడ అనుకున్న వాళ్ళ దగ్గర నైట్ పూట 12 o'clock మేము జిగ్జాగ్ బ్యారికేడ్స్ వేస్తాము. అది కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. దాని ద్వారా కూడా యాక్సిడెంట్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇట్లా కూడా జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తికి నైట్ డ్యూటీ 1 monthలో ఒకసారి వస్తుంది. ఉన్న స్టాఫ్ ఒక్కొక్క రోజు ఒక నైట్ డ్యూటీ చేయాలి. సో ఖచ్చితంగా నాకు మంత్లీ 1 or 2 times నైట్ డ్యూటీ కూడా వస్తుంది. ఆ నైట్ డ్యూటీ చేసినప్పుడు ఈ మార్నింగ్ డ్యూటీ ఏదంటే ఆఫీసర్ అనమాట, అట్లాంటి అవకాశం ఉంది. సో వెల్ఫేర్గా మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా బాగుంటుంది. అన్నీ మాకు ఈ ఎండాకాలం ఉందని చెప్పి మాకు మార్నింగ్ ఆ మజ్జిగ కూడా ఇస్తారు. మాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు. ప్రతి ఎండాకాలంలో వాటర్ బాటిల్, మజ్జిగ డైలీ ఈ 2 months వరకు మజ్జిగ ఇవ్వడం, 2 packets మజ్జిగ, ఇంకా గ్లూకాన్-డి, కళ్ళద్దాలు, ఇట్లాంటి మన వర్షం పడినప్పుడు రెయిన్ కోట్. సో స్టాఫ్ యొక్క వెల్ఫేర్ అన్నది ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా మంచిగా తీసుకుంటుంది. అదొకటి చెప్పొచ్చు గుడ్ విల్గా. మీరు లస్సీ అంటే లైక్ మీరు రీసెంట్గా పెట్టిన రీల్లో గీతా ఆర్ట్స్ నుంచి కూడా మీకు ఒక బాటిల్ వచ్చింది లస్సీది. యాక్చువల్లీ వాళ్ళు మధ్యాహ్నం డ్యూటీ వచ్చే వాళ్ళకి ఇస్తారు. మేము ఇంకా టైమింగ్స్ అట్లా వాళ్ళకి ఏం ఐడియా ఉండదు కదా. నేను నిన్న 1:30 అట్లా 1 o'clock అట్లా ఉన్నా. సో ఒక వెహికల్ వెళ్తూ ఉంది, వాళ్ళు సడన్గా నా దగ్గరకు వచ్చి ఒక 2 bottles, మేము ఇద్దరం స్టాఫ్ ఉన్నాం అక్కడ ఎన్టీఆర్ భవన్ దగ్గర, ఆ 2 bottles ఇచ్చారు. గీతా ఆర్ట్స్ వెహికల్ అది? వెహికల్ నార్మల్ మామూలు వెహికల్, దానిపైన స్టిక్కర్ ఉంది గీతా ఆర్ట్స్ అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని. సో నాకు మంచిగా అనిపించింది, అరే ఇనిషియేటివ్ అసలు నిజంగా వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇంత సోషల్గా కూడా ఆలోచిస్తారా అనిపించింది. సో అందుకే ఆ వీడియో చేసిన, థ్యాంక్ యూ గీతా ఆర్ట్స్ అని అల్లు ఎంటర్టైన్మెంట్ స్టాఫ్కి ఇట్లా మధ్య ఇచ్చినందుకు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పిన నేను. సూపర్ అన్న. రైట్, లైక్ డ్రగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, లైక్
ఎంత కంట్రోల్ చేస్తున్నా ఎక్కడో అక్కడ ఉంటుంది కదా అన్న, లైక్ డ్రగ్స్ తీసుకోవడం లాంటివి. సో దీని గురించి ఏం చెప్తారన్న, అంటే ప్రాపర్ ఇనిషియేటివ్ ఎట్లా రావాలి దీనికి? ప్రాపర్ ఇనిషియేటివ్ అంటే ఏం లేదు, మనకు నార్కోటిక్స్కి సపరేట్గా ఒక వింగే తయారు చేసిండ్రు మన తెలంగాణ పోలీస్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు ఏంటంటే మనకు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు చూస్తుండే. ఇప్పుడు అట్లా కాకుండా కంప్లీట్గా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్నే ఒకటి కొత్తగా పెట్టారు. కొత్తగా అంటే కూడా అది వచ్చి నాకు ఒక 5 years కంటే ఎక్కువనే అవుతున్నట్టు. ఇప్పుడు తాగి నడిపితే తెలుస్తుంది, లైక్ డ్రగ్స్ తీసుకొని నడిపితే కూడా మిషన్లో తెలుస్తుందా? దాని గురించి నాకు నిజంగా చెప్పాలంటే జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను దానికి సపరేట్గా ఇప్పుడు ఎట్లయితే నేను ట్రాఫిక్కి ఉన్నానో అట్లా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఒక స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్గా అవుతుంటుందా? రెగ్యులర్గా అవుతుంటుంది. అది వాళ్ళు ఎక్కడ చెక్ చేస్తారు ఏది అనేది కంప్లీట్గా అది మాకు బయట రివీల్ చేయము, అని తెలియదు అది వాళ్ళు ఎప్పుడు చెక్ చేస్తారు ఏందని. సో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే లైక్ ఎగ్జాంపుల్ ఈ పబ్స్ ఉంటాయి ఎక్కువ, ఈ పబ్స్లలో ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు ఇట్లా మనకు బయట టాక్ ఉంది. సో ఆ పబ్స్ దగ్గర కానీ చెక్ చేయడం ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. అట్లా దొరికితే మాత్రం నార్కోటిక్స్ కింద చాలా సివియర్గా ఉంది. డ్రగ్స్ వాడడం తప్పే, సప్లై అయితే ఇంకా పెద్ద తప్పు అది. సో క్యారీ చేసినా కూడా వాళ్ళు లీగల్గా పనిషబుల్ అవుతారు. ఒక 1 year బ్యాక్ కన్నా లైక్ ట్రాఫిక్ పోలీస్ సార్సే నార్మల్గా ఈ డ్రగ్స్ విషయంలోనే ఫోన్స్ కూడా చెక్ చేయడం, లైక్ ఎవరితోటైనా కాంటాక్ట్లు ఉన్నారా డ్రగ్ డీలర్స్ తోటి అని, అవన్నీ అయినాయి అన్న, లైక్ ప్రొసీడింగ్స్ అయినవి. అయితే ట్రాఫిక్ వాళ్ళు చేసినట్టు నాకు తెలియదు. అప్పుడు నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉండే, సపరేట్గా మంగళాట్ పోలీస్ స్టేషన్కి నాకు ఒక 1 month వరకు అటాచ్ చేసిండు. నాకు ఇంకొక వ్యక్తి ఉండే విశ్వనాథ్ అని, మా ఇద్దరిని అక్కడ అటాచ్ చేసిండు. అక్కడ లోకల్ స్టాఫ్ ప్రతి పిఎస్ నుంచి కొంతమంది నుంచి ఒక టీం తయారు చేసిండు. మీరు చెప్పినట్టు మేము వాట్సాప్ చెక్ చేయడం, వీళ్ళు ఏమన్నా దీంట్లో చాటింగ్ చేస్తారు అది కూడా చెక్ చేయడం జరిగింది. ఏం చెక్ చేసినా కూడా పబ్లిక్ సేఫ్టీ కోసమే పోలీస్ ఎప్పుడు వర్క్ చేస్తుంది. ఈ గంజా అన్నది కానీ డ్రగ్స్ కానీ బాగా తగ్గిపోవాలి, అసలు తగ్గిపోవడం జీరోకి తీసుకురావాలనేది మన ప్రయత్నము. చెప్పాలంటే వేరే స్టేట్స్తో పోలిస్తే, వేరే స్టేట్స్ పేర్లు మనం తీసుకోలేము కానీ వేరే స్టేట్స్తో పోలిస్తే మన తెలంగాణలో అసలు లేదనే చెప్పొచ్చు, అంత తక్కువ ఉంది డ్రగ్స్ వాడకం కానీ ప్లస్ గంజా వాడకం కానీ. చాలా స్ట్రిక్ట్గా ఉండి ఈ పోలీస్ వాళ్ళు దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసారు కాబట్టి చాలా మంచి పరిణామం అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది. బెట్టింగ్ యాప్స్ దగ్గరకు వస్తాను, చాలా ఇష్యూ జరిగింది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో కానీ చాలా పెద్ద వాళ్ళు బయటకు వచ్చారు. సో దాని గురించి ఏం చెప్తారన్న, అంటే అట్లా ప్రమోట్ చేసిన వాళ్ళపైన ఎట్లాంటి సెక్షన్స్ ఉంటాయి? అగైన్ కంప్లీట్గా ఏమంటారు నా నాలెడ్జ్కి అవుట్ ఆఫ్ ఇది, ఎట్లాంటి సెక్షన్స్ అన్నది నాకు ఐడియా లేదు కానీ స్ట్రిక్ట్గా చేస్తున్నారు. మన వీసీ సజ్జనార్ సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్గా ఆయన కూడా ఆయన వంతుగా ఆయన ఉద్యమమే చేస్తుంది డైరెక్ట్ అది. సో నేనేమంటున్నా అంటే మనం చేయలేకుండా మనకు చేయాలని ఆలోచన ఉన్నప్పుడు చేసే వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి. సో ఎవరికైనా ఇక ప్రధాన చోట బెట్టింగ్ నడుస్తుంది, ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు అన్న విషయం మీకు తెలుసుంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ అన్నది చాలా ఇబ్బంది. నాకు పర్సనల్గా తెలిసిన నా ఒక ఫ్రెండే ఒక 3,000 నాకు మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తా అని ఒక రోజు ఇచ్చిన నిజంగానే సాయంత్రం ఇచ్చేసాడు. ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ ఒక 10,000 నాకు అర్జెంట్ ఉంది మళ్ళీ సాయంత్రం ఇస్తా. అరే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి రా, నీకు పొద్దున తీసుకుంటున్నావు సాయంత్రం ఇస్తున్నావు డబ్బులు అంటే, నిజంగా వాడు ఆ బెట్టింగ్ యాప్లో వెళ్ళిపోయిండు, ఏదో లింక్ ఓపెన్ చేసిండు, ఆ గేమ్ ఆడుతుండు, వానికి డబ్బులు వస్తూనే ఉన్నాయి. అవి ఎప్పటివరకు వస్తాయి అంటే 3,000 పెట్టినప్పుడు 10,000 వస్తాయి, 10 పెట్టినప్పుడు 20 వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆశ కలిగి 1 lakh పెడతామో అప్పుడు మొత్తంకి జీరో అయిపోతాయి. సో బెట్టింగ్ యాప్స్ స్టార్టింగ్లో ఆశ చూపిస్తాయి, చాలా డేంజర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కూడా చేయొద్దు, బెట్టింగ్ యాప్స్లో అలవాటు కూడా పడొద్దు, అదొక జూదంలాగా వ్యసనం అది. మైనర్స్ ఎక్కువ ఉన్నారు, లైక్ ఈ గేమ్ ఆడే వాళ్ళల్లో కూడా మైనర్స్ చాలామంది ఉన్నారు. అదే అంటే ఇప్పుడు ఈ మైనర్స్కి అందరికీ ఫోన్స్ వచ్చేసినాయి, కంప్లీట్గా ఫాదర్స్ మదర్స్ కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకు ఫోన్ ఇప్పించడం కానీ బైక్ ఇప్పించడం కానీ ఇంకా కొంచెం జల్సాలు ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలి, లగ్జరీగా ఉండాలని చెప్పేసి ఈ అనవసరంగా బెట్టింగ్ యాప్స్లో పోతున్నారు. చాలామంది చనిపోయింది కూడా బెట్టింగ్ యాప్స్ల వల్ల. అప్పు చేసి ఇంకా వస్తే డబ్బులు ఎట్లైనా రిటర్న్ ఇవ్వచ్చు అనుకొని ఇంకా అప్పు చేస్తూ ఒక పెద్ద అమౌంట్ ఎప్పుడైతే లాస్ అవుతుందో అది తీర్చలేక
సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అవన్నీ జరగొద్దంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ప్లస్ ఎవరు కూడా మనం వాడకుండా ఉంటే ఎన్ని ప్రమోషన్లు చేసినా మనం వాడనప్పుడు అది వేస్టే. కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా ఉంటే బెస్ట్. ఇప్పుడు మీ ఇన్స్టా దగ్గరకు వస్తాను, లైక్ మీకు కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ఎప్పుడన్నా వచ్చినాయా అన్న లైక్ ఇట్లా ప్రమోట్ చేయమని కానీ? అదేంటో భయ్య, నాకైతే ఇంతవరకు 1,05,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎప్పుడు కూడా నాకు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎవరు కూడా నన్ను అప్రోచ్ కాలేదు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేయమని ప్రమోట్ చేయమని నాకు ఎవరు అడగలేదు. సో మేబీ నేను ఆల్రెడీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా. నేను చేసే వీడియోస్ కూడా పబ్లిక్కి కంప్లీట్గా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, ఇంకొకటి ఈ జాబ్ నోటిఫికేషన్ చెప్తా. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, నేవీ కావచ్చు. మీరు జాబ్ నోటిఫికేషన్ చెప్పిన అన్ని మిలియన్స్లో వెళ్ళినాయి కదా? మంచిగా పోయింది భయ్య. తర్వాత కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఈ లోన్కి స్కీమ్స్, సపరేట్గా లేడీస్ కోసం ఉన్న స్కీమ్స్, ఇవన్నీ చెప్పినప్పుడు కొన్ని మిలియన్స్లో పోయినాయి. సో అట్లా మనం అన్ని అవేర్నెస్గా చేస్తున్నాం వీడియోస్ కాబట్టి నా దగ్గర వరకు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్న? లైక్ యంగ్ స్టార్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, దేనికి అప్లై చేయొచ్చు? రైట్, మంచి క్వశ్చన్ అన్న. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా రావచ్చు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఏప్రిల్లోనే వస్తుంది అన్నది ఒక నోటిఫికేషన్. ఓకే, 12,000 నోటిఫికేషన్ అంటున్నారు. కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఒక 8,000, ఎస్ఐ ఒక 3,000 వరకు ఒక నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. చాలామంది ఓన్ నోట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు. కొంచెం కష్టపడి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మనకు కొంచెం డబ్బు ఒక 8,000 to 10,000 వరకు ఖర్చు కావచ్చు. కానీ 3 monthsకి వీళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు సేమ్ ఒకటే ఫీజు ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చేసుకోండి. లేదు ఇన్స్టిట్యూట్కి మేము అంతా పెట్టలేము అన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం, తర్వాత ఈ మ్యాథ్స్ గురించి నాలెడ్జ్ ఉండాలా. ఇవన్నీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇప్పటి నుంచే నోట్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ జాబు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ కావచ్చు, కొట్టచ్చు కూడా జాబ్. ఎలిజిబిలిటీ ఏముంటుంది అన్న? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 18 years నుంచి 29 years వరకు ఇది జనరల్. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకో. ఇది ఒకటి. ఫస్ట్ ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది 200 marksకి, దాంట్లో పాస్ అవ్వాలి. దాని తర్వాత హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అని ఈవెంట్స్ ఉంటాయి. 800 ప్లేస్లో ఇప్పుడు మనకు 1600 వచ్చింది. అది కూడా మనం 4 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. ప్రిలిమ్స్లో కంప్లీట్గా 200 marksకి మనకు జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో 200 marksకి అది పాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్బీఐ ఎంక్వైరీ ఉంటుంది, మళ్ళీ బాడీ చెకప్, దాన్ని మనం హెల్త్ చెకప్ అంటాం, మెడికల్ టెస్ట్లో కూడా పాస్ అయిన వాళ్ళకి జాబ్ అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మీకు కుమారి ఆంటీ ఇష్యూ ఐడియా ఉంది కదా? అదే మన ఫుడ్ అక్కడ స్టాల్ ఫేమస్ కావడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా రచ్చ అయింది కొన్ని రోజులు. సో ఆ సిచ్యువేషన్లో అక్కడ ఎవరిది తప్పు అంటారు? లైక్ పీపుల్ స్టాల్ వాళ్ళు లైక్ ఇంతమంది అంటే పక్కన కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి, ఒక్క స్టాల్కి అంతమంది జనం రావడం వల్ల పక్క స్టాల్స్ కూడా తీసేయడం కానీ జరిగినాయి కదా. సో ఎవరిది తప్పు ఉండొచ్చు దీంట్లో? లైక్ ఇలాంటప్పుడు ఎలాంటి సెక్షన్స్ పడతాయి? కంప్లీట్గా అది రోడ్ అబ్స్ట్రక్టివ్ అని మాకు ఉంటుంది. మామూలుగా ఎల్ఎండో పోలీసులు కూడా అది వేస్తారు ఆ కేసు. తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడికి ఎక్కువ మంది రావడం వల్ల ఆ బైక్స్, సైడ్కి ఉన్న బైక్స్ అన్నీ మెల్లిమెల్లి రోడ్ మీదకి వచ్చేసి ట్రాఫిక్ పోకుండా స్టాప్ అయినప్పుడు ట్రాఫిక్కి వైలేషన్ జరుగుతుందని దానిపైన కేసు వేయొచ్చు. సో అట్లా కూడా జరిగినాయి. సో దీంట్లో ఎవరు తప్పు ఉంది అంటే ఖచ్చితంగా ఎవరైతే ఫుడ్ స్టాల్ పెడుతున్నారో, మనం ఈ హైదరాబాద్లో చాలామంది తమ బతుకుదెరువు గురించి కొన్ని స్టాల్స్ పెట్టుకొని నడిపిస్తున్నారు. మీ స్టాల్స్ అనేవి ఎట్టుండాలంటే మీ దగ్గరికి ఒక్కరు రాని, ఇద్దరు రాని, 10 మంది రాని, మీ వల్ల మీ దగ్గరకు వచ్చే బైక్స్ వల్ల రోడ్ అన్నది బ్లాక్ కావద్దు. అట్లాంటి పరిస్థితులు ఉంటే చాలామంది ఇప్పటికి కూడా నడుస్తుంది. పబ్లిక్ న్యూసెన్స్ కింద అవుతుంది అది. సో వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా వరకు మీకు స్టాల్స్ ఉంటే ఏం లేదు. కానీ ఖచ్చితంగా చిన్న రోడ్లో కూడా పెట్టేస్తున్నారు. అట్లా కాకుండా కొంచెం మీరు ఒక ఫుడ్ లైసెన్స్ కానీ ఇట్లాంటివి కొన్ని తీసుకొని పర్మనెంట్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో ఆ కేసెస్లో అయితే ఇంకా
ఫుడ్ పెట్టే వాళ్ళే చూసుకోవాలి ఇంకా. అంతే అంతే. యాజ్ ఏ ట్రాఫిక్ పోలీస్ మీరు మీ పై ఆఫీసర్ నుండి తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏదన్నా ఇన్ ఇయర్స్ ఆఫ్ డ్యూటీలో? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ట్రాఫిక్కి 2022 జూన్ 1కి వచ్చిన. సో నవంబర్ 22కి తాజకృష్ణ దగ్గర డ్యూటీ చేసేటప్పుడు ఒక వ్యక్తి ఇట్లా కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు. చాలామంది గుమిగూడినరు. నేను పనిచేసే స్పాట్కి అది చాలా దూరం, నాకు బ్లైండ్ స్పాట్ అది కనిపించదు. అక్కడ నుంచి పాస్ అవుతున్న వాళ్ళు వచ్చి చెప్పాను అక్కడ జనాలు గూడి ఉన్నారు, ఒక వ్యక్తి చనిపోయాడు అని. ఓకే. అప్పుడు నేను పరిగెత్తిన అక్కడికి ఏమైంది అని చూసేసరికి చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఒక వ్యక్తి కరెంట్ షాక్ తగిలి పడిపోయినాడు. అక్కడ ఒకటి బాక్స్ ఉందన్నమాట, కరెంట్ బాక్స్. మరి ఆయన అందులో ఎట్లా పోయిండో అన్నది తెలియదు, దాన్ని తగిలి పడిపోయాడు. అప్పుడు చూసిన వెంటనే నాకు టెన్షన్ వచ్చేసి అరే ఈయన ఏం చేయాలని కంప్లీట్గా ఈ చేతులు కాళ్ళు అన్నీ కాలిపోయి ఈ బోన్స్ కూడా బయట కనిపిస్తున్నాయి. వర్షం వల్లనా? వర్షం లేదు అప్పుడు, వర్షం లేదు, కంప్లీట్గా నార్మల్ వెదరే ఉంది. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆయనకు తగిలిందా ఏందో తెలియదు, కొంచెం చూస్తే కూడా మనిషి అబ్నార్మల్గా ఉన్నాడు ఆయన. సో అక్కడ ఒక కట్టె ఉండే, చిన్న కట్టె పుల్ల, అది తీసుకొని ఫస్ట్ చెయ్యి పక్కకు జరిపేసిన, జరిపి 2 కాళ్ళు పట్టుకొని బయటకు గుంజిన. అప్పుడు నాకు ఈ ఓల్డ్ సిటీలో ఏపీఎస్ఓ సరిగ్గా గుర్తులేదు కానీ ఒక హోంగార్డ్ ఆఫీసర్ ఇట్లనే కరెంట్ షాక్ కలిగిన వ్యక్తికి సిపిఆర్ చేసింది గుర్తుకొచ్చింది. అది కూడా ఇట్లనే ఇన్స్టాలో పెట్టిండ్రు, మా పోలీస్ గ్రూప్లో కూడా వచ్చింది. నాకు అది గుర్తొచ్చి నేను ఇంకా బ్రతికి ఉండొచ్చు, ప్రయత్నం చేద్దామని సిపిఆర్ చేసిన అక్కడ. అప్పుడు మా ఎస్ఐ రాకేష్ రెడ్డి సార్ అని ఉండే, మనోహర్ అని ఇంకో కానిస్టేబుల్ ఉండే, మేము ముగ్గురం ఉన్నాం అక్కడ. మా ఎస్ఐ సార్ వీడియో తీసిండ్రు. ఆ మనోహర్ నేను చాలాసేపు ట్రై చేసినాం. యాక్చువల్లీ నేను అది వీడియో కూడా పోస్ట్ చేసినప్పుడు చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఆ వీడియో వచ్చినప్పుడు జస్ట్ 10 సెకండ్ 15 సెకండ్ చూపెట్టారు, కానీ నేను ఒక 25 మినిట్స్ వరకు ప్రెస్ చేస్తూనే ఉన్నా. నాకు ఇంకా భయం వేసింది, నాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా మా సార్కి చెప్పేసిన, సార్ ఇంకా నాతో అవ్వట్లేదు, ఇంకా ఈయన బ్రతకరేమో, ఇంకా నేను ఆపేస్తా ఇది అని చెప్తున్న టైంలో ఆయన కాఫ్ ఇట్లా దగ్గి లేచిండు. అప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ అందరు క్లాప్స్ కొట్టిండ్రు. వెంటనే 108 కూడా వచ్చింది. 108 వచ్చి ఎల్ఎండో పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పిఎస్కి పంపించినాం. తర్వాత తెలుసుకుంటే ఏంటంటే ఆయన కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి. ఓకే. ఇక అప్పుడు నాకు మా పోలీస్ స్టేషన్ నుంచి మంచి ఫెసిలిటేషన్ చేశారు. తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఒక పెద్ద ఈవెంట్ చేశారు. ఇట్లా ఎవరైతే పోలీస్ కాప్స్ ఎవరైతే ప్రాణాలు కాపాడిండ్రో వాళ్ళందరికీ ఒక ఈవెంట్ చేసి ఒక సన్మానం చేసిండ్రు. దానికి ఇన్ఛార్జ్గా మా అప్పటి టైగర్ ఆఫీసర్ రంగనాథ్ సార్, ఇప్పుడు హైడ్రాకు ఉన్నారు కదా కమిషనర్గా, ఆ సారే మా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఉండే. ఆ సార్ కూడా దానికి చీఫ్ గెస్ట్గా వచ్చిండ్రు. ఆయన ముందు ఒక ఫెసిలిటేషన్ అనేది మంచి ప్రౌడ్ ఫీల్ వచ్చింది భయ్య. లైక్ ఆ మూమెంట్ ఇంకా హై ఉండేనా? చాలా హై ఉండే. అది దాదాపుగా ఇది ఢిల్లీ వరకు పోయింది న్యూస్. ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి అప్పుడు మా డీజీపీ గారికి మహేందర్ సార్కి చెప్తే మహేందర్ సార్ కూడా ఒక ట్వీట్ చేసిండు, శంకర్ పీసీ వెరీ గుడ్, మంచి జాబ్, మంచి పని చేసినావు అని చెప్పి. ఆ ట్వీట్ కూడా ఇట్లాంటివి విన్నప్పుడే ఇంకా ధైర్యం వస్తుంది, పబ్లిక్ ఇంకా ధైర్యం వస్తుంది, మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కరోనా టైంలో కూడా లైక్ ట్రాఫిక్ పోలీసులు కానీ చాలా బాగా సేవ్ చేశారు పీపుల్ని, పబ్లిక్ని. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అన్న కరోనా టైంలో? కరోనా టైంలో కూడా అప్పుడు నేను ఎల్లండో పోలీస్ స్టేషన్లో ఉన్నా, ఎస్ఆర్ నగర్ నుంచి ఇంకొకటి మాకు అవుట్ పోస్ట్ అని బోరబండలు ఉంటుండే. ఆ బోరబండ అవుట్ పోస్ట్కి నేను అటాచ్ చేశారు. అక్కడ చేసేటప్పుడు అప్పుడు ఆ లోకల్ లీడర్స్ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు భయ్య. మేము కూడా ఇంటికి పోని పరిస్థితి ఉంటే మాకు భోజనం ఏర్పాటు చేయడం కానీ, ఓకే, అది చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. మీరు అంటే సపరేట్గా ఉన్నారా? సపరేట్గా ఉన్నాం. ఇంకా మళ్ళీ ఇంకోటి అప్పుడు మేము చేసిన పని ఏంటంటే పబ్లిక్ని బయటికి రానియద్దు. వాళ్ళు ఏంటంటే చాలామంది ఈ కరోనా మాకు అప్పుడు కంప్లీట్గా లాక్డౌన్లో కూడా కొంచెం బయటికి పోదాం, ఇంట్లో బోర్ కొడుతుంది, ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలామంది బయటకు వచ్చారు. నాకు ఫస్ట్ వేవ్లోనే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడైతే చాలా బాధపడ్డా నేను, అమ్మ అసలు ఏమైపోతుంది, చాలా భయం అయిపోయింది. ఇంకోటి మాకు కరోనా అప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయలేవు, ఏ హాస్పిటల్ పోదామన్నా ఇక్కడ సీట్లు లేవు, ఎక్కడ బెడ్స్ లేవు అని చెప్పిండ్రు. సో మాకు లక్కీగా అప్పుడు ఎస్ఆర్ నగర్లోనే ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. ఓకే. ఆ హాస్పిటల్లో మాకు క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ ఉన్న 14 డేస్ వరకు నాకేం కాలేదు, పాజిటివ్ ఉన్నా క్వారంటైన్ అయిపోయింది. 14 డేస్కి మీకు మంచిగా అయిపోయారు, పంపించండి అని పంపించారు.
ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా సిక్ అయినా, నాకు ఆ నిమోనియా అటాక్ అయిపోయింది. బా ఇంకా నా పిల్లలు, నాకు అప్పుడు కొడుకు, నా వైఫ్ని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే. సో మా మమ్మీ, మా అక్క, మా డాడీ నన్ను బాగా చూసుకున్నారు. చూసిన టైంలో డాడీకి కూడా అటాక్ అయ్యింది. బా సో డాడీ ఏజ్ ఎక్కువ, ఆయనకి ఇంకా సివియర్ అయింది. ఇక ఫస్ట్ వేవ్లో చాలా, ఇంకా కరోనా వచ్చిందంటే వాళ్ళు చనిపోతారు. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. కానీ లక్కీగా కొంచెం డబ్బు ఉండే, సేవ్ చేసుకున్న డబ్బు. సో డాడీని ఒక హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టిన. 4 lakhs అయినాయి. ఇక మేము చేసుకున్న సేవింగ్ అంతా. ఇంజెక్షన్సే ఖర్చు ఉండొచ్చు గట్టిగా. యాక్చువల్లీ ఎట్లా డిపెండ్ అయిందంటే డాడీ అప్పుడు, లేదు నీకు కూడా అయింది కదా, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతా. ఇక ఎవరైనా ఒకళ్ళు మనం ఎవరైనా ఒకళ్ళు బ్రతకాలి అంటే మొత్తం ఇంట్లో అంతా ఏడుపు, అసలు చాలా ఘోరంగా ఉండే ఆ సిచ్యువేషన్. సో లక్కీగా ఏమైందంటే, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ డాడీకి చూపెట్టినానో అక్కడనే నేను కూడా కన్సల్ట్ అయితే, నీకు కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తాము, దాంతో క్యూర్ అవ్వచ్చు, మీకు అంత సివియర్గా లేదు అని అప్పుడు ఆయన ఒక ధైర్యం ఇచ్చారు. డాక్టర్ దిలీప్ అని ఉండే. సో అప్పుడు కొంచెం సేవ్ అని నేనే డాడీ పక్క నుండి నేను పాజిటివ్ పేషెంట్ ఉంటూనే డాడీకి చూసుకున్నా. తర్వాత నాకు 1 month లీవ్ ఇచ్చారు, అప్పుడు పెయిడ్ లీవ్ ఇచ్చారు. తర్వాత క్యూర్ అయింది, డాడీకి కూడా క్యూర్ అయింది. ఇప్పుడు ఇద్దరం హెల్తీగా ఉన్నాం. తర్వాత ఇంటికి వచ్చేసాం. దాని తర్వాత యాంటీబాడీస్ మన దగ్గర అయినాయని చెప్పి నేనే ప్లాస్మా చాలామందికి, ఒక 4-5 మెంబర్స్కి ప్లాస్మా ఇచ్చిన. శాలరీస్ ఎట్లుంటాయి అన్న? లైక్ సాలరీ పరంగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సాటిస్ఫైడ్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నేను ఒక 2010లో నేను రిక్రూట్ అయినా. ఇది శాలరీస్ ఎట్లుంటాయి అంటే, ఎట్లా రిక్రూట్ అవుతుంటే సాలరీ అంతా పెరుగుతుంది, పొజిషన్ని బట్టి కూడా. సో ఇప్పుడు నాకున్న కానిస్టేబుల్ కాబట్టి నాకు ఒక 65,000 దాకా వస్తుంది. అది నా ఫ్యామిలీకి, నాకు నడుపుకోవడానికి కానీ, వాళ్ళకి సేవింగ్స్కి కానీ సరిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డిపార్ట్మెంట్ సాలరీ. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా చలాన్లు వేస్తూ ఉంటారు కదా అన్న? అవునవును. చలాన్లు వేయడం వల్ల మీకు ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా, లైక్ ఆ ఇన్కంలో? లేదు, కంప్లీట్గా దీనిపైన కూడా ఒక వీడియో చేసిన. డైరెక్ట్ ఒక బాబుకి, ఒక వ్యక్తికి నేను ఫోటో కొట్టినప్పుడు, దీంట్లో నీకు 35 రూపీస్ వస్తాయి అంట కదా అని చెప్పిండ్రు. అది కంప్లీట్ జీరో అండి, ₹1 కూడా రాదు. యాక్చువల్లీ ఒక మనిషికి, ఒక ట్రాఫిక్ పోలీస్కి ₹1 ఒక ఫోటో వల్ల వస్తుంది అంటే, నేను రోజుకు 10,000 ఫోటోలు తీస్తాను. అంతే కదా? అంతే. అన్ని చాలా మంది డౌట్, ఇంతమంది ఇంత టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి అని. మాకు టార్గెట్స్ అట్లాంటి ఏమీ ఉండవు, కానీ ఖచ్చితంగా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళకి ఫోటో తీయాలి అని చెప్తారు. మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకుంటూనే మేము దాని సపరేట్గా దానికి ఒక టీం కూడా ఉంది, ట్రాఫిక్ వైలేషన్స్ చలాన్లు కట్టించడం అట్లా. సో దాంట్లో ఏంటంటే, ఏ గవర్నమెంట్ కూడా, ఈ టాపిక్ అందరు అర్థం చేసుకోండి, ఏ గవర్నమెంట్ కూడా చలాన్లతోటి ఫండ్ రేజ్ చేసుకోవాలనుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బండి కొన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ మనం ఆల్రెడీ కట్టేస్తాం. ఆ ట్యాక్స్ తోటి వచ్చి, ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది, కరెంట్ బిల్, వాటర్ బిల్లు, ఇంటి పన్ను ఉంటుంది, ఇంటి ట్యాక్స్, ఇవి మనం టైం టు టైం కడితే, ఇన్ టైంలో కట్టుకుంటే ఆ వచ్చిన ఫండే గవర్నమెంట్ డెవలప్మెంట్కి వాడుతుంది. అంతేగాని వీళ్ళు కట్టకుండా ఆగాలి, లేట్ చేయాలి, లేట్ ఫీ వేయాలి, ఆ లేట్ ఫీ ద్వారా ఇంకొక పెద్ద అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ తోటి మనం ఏదో చేద్దామని ఏ గవర్నమెంట్ కూడా అనుకోదు. సో చాలామంది, నేను డ్యూటీ చేస్తే కూడా, ఏయో చలాన్లు వేసే, మీకు సాలరీస్ వస్తలేవు కదా, ఇక మా పైసలతోనే మీరు సాలరీస్ తీసుకుంటారు, ఇట్లా చాలామంది చాలా బాధ అనిపిస్తుంది బ్రో. అప్పుడు నేను అనుకుంటా, మాకు ఏంటంటే నా వర్క్ ఏంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అంతే. సో నేను ఇంకా వాళ్ళకి ఏం సమాధానం ఏమనుకుంటా అంటే, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతుండొచ్చు, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని చాలా మందికి రీచ్ అవుట్ అవుతుంది. నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు, సో ఇతనికి ఏమో సమాధానం ఇచ్చే అవసరం లేదు అని నా పని ఏదో నేను చేసుకుంటాను అంతే. సో చలాన్ల ద్వారా దాని నుంచి మాకు ఎటువంటి ప్రాఫిట్ రాదు. అది అన్ని రూల్స్ పాటించి, హెల్మెట్ పెట్టుకొని, ట్రిపుల్ రైడింగ్ కాకుండా, లైన్ క్రాస్ కాకుండా, రెడ్ సిగ్నల్ క్రాస్ కాకుండా వెళ్తే ఎవ్వరికి చలాన్ రాదు. మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక మంత్లో పడే చలాన్స్ తోటి ఈజీగా ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.